చేసినటువంటి వారి ఇండ్లన్నింటిని కూల్చి మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి వాగ్దానాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి కుటకపు వాగ్దానాలు చేసి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి 3,600 ఇళ్లను ఇస్తాం, 4,000 ఇళ్లను ఇస్తాం మేము పేద ప్రజలకు అని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నిరుపేదలైనటువంటి వారి భూములను ఇళ్లను కూలగొట్టి ఇవాళ వాళ్ళని రోడ్డు మీద పడేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అయ్యా రేవంత్ రెడ్డి ఇదేనా నీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా నువ్వు పెట్టినటువంటి ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ఈ పేద ప్రజల ఇల్లు కూలగొట్టడం కోసమేనా నువ్వు పెట్టినటువంటి ఇందిరమ్మ రాజ్యం? నేను మీకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి బూటకపు మాటలు చెప్పి ఈరోజు 6 గ్యారంటీలని చెప్పినావు. ఇందిరమ్మ ఇళ్ళని బూటకపు మాటలు చెప్పి పేదోళ్ళని ఇల్లు కూలగొట్టి పాపం వాళ్ళని ఇలా రోడ్డు పాలు చేసినావు. నీ అన్నం కోసం రాలేదు వాళ్ళు, నీ భూమి కోసం రాలేదు వాళ్ళు, ఎవరో ఒక ఆయనే దానం చేసినటువంటి భూదానం చేసినటువంటి ఇళ్లను నువ్వు కూల్చడానికి నీకు ఎక్కడ హక్కు ఉన్నదని నువ్వు కూల్చినావు. అదే ప్లేస్ లో ఎక్కడైతే నువ్వు ఇల్లు కూలగొట్టినవో, ఎక్కడైతే నువ్వు చేసినవో అదే ప్లేస్ లో అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు మీరు ఇల్లు కల్పించండి, ఇల్లు కట్టించండి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కానీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్న అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ దేవుడిలాగా పూజించినటువంటి నిరుపేదలకు ఇచ్చిన గిఫ్ట్ మీరు ఇదా? మీరు రాండి మీకు పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, ఏసీ రూములు ఉంటాయి, ఏసీ కార్లు ఉంటాయి. నిరుపేదలైనటువంటి వారికి ఇల్లు ఉండవా? ఇవాళ వీళ్ళు పాపం ఇంతమంది మహిళలు కానీ అన్నలు కానీ రోడ్ల మీద నివసించే పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు అయ్యా బయటకెళ్ళు రేవంత్ రెడ్డి, నువ్వు బయటకెళ్ళు, నీ బిడ్డను అడుగు, నీ భార్యను అడుగు, నీ పిల్లలను అడుగు. ఇది న్యాయమైన తీర్పేనా నువ్వు చేసింది ప్రజలకు? నీకు మార్పు అన్నావు, ఏం మార్పు తెచ్చినవయ్యా నువ్వు? ఈ మార్పేనా నువ్వు తీసుకొచ్చింది? పేదోళ్ళని ఇల్లు కూలగొట్టి వాళ్ళ కడుపుని మార్చి వాళ్ళని రోడ్డు మీద పడేసింది. ఇదేనా నువ్వు చేసిన పని? రేవంత్ రెడ్డి, మేము ప్రగతిశీల మహిళా సంఘం POW తరఫున CPML నూడమద్రసి పార్టీ అశోకన్న వర్గంగా మేము ఈ పేదల పక్షాన నిలబడతాం. మేము ఎక్కడైనా పోరాటం చేస్తాం. వారికి ఎక్కడైతే ఏ ప్లేస్లు అయితే ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మేము ప్రతి ఒక్క పార్టీని, ప్రతి ఒక్క ప్రజా సంఘాలను మేము కూడగట్టుకొని అదే ప్లేస్లో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ కొంతమంది పేదలు చదువుతున్నామంటున్నారు, కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ మేము చెప్తున్నాం ఒక్కటే, అయ్యా ఎవరైతే నీతి నిజాయితీగా అక్కడ ఉన్నారో, ఎవరి ఇల్లు కూలిపోయినాయో వాళ్ళకే మీరు ఇల్లు ఇవ్వండి, వాళ్ళనే పేర్లు పిలవండి, కానీ ఇంకా ఎవరి పేర్లు పిలవకండి. దయచేసి మీరు అందరినీ కూడా మీరు వాళ్ళకు తోడుగా ఉండమని మా ప్రగతిశీల మహిళా సంఘం POW కోరుకుంటున్నాం.